ఇక ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో వేడుకలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. రవాణా శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. వెహికల్ స్క్రాప్ పాలసీపై అధికారులతో సీఎం మాట్లాడారు. స్టాల్స్ ను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆయనకు వివరాలు తెలియజేస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో రవాణా శాఖకు సంబంధించిన స్టాల్స్ కూడా ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేశారు. సో ఒక్కొక్క స్టాల్లో ఏ రకమైన స్టాల్ని వాళ్ళు పెట్టారు, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ వాటిల్లో ఉంటుంది అనే విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క స్టాల్ని సందర్శించి వాళ్ళతో మాట్లాడి ఆ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఇవాళ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి తో సహా పలువురు మంత్రులు అధికారులు కూడా సందర్శిస్తున్నారు. సో స్టాల్స్ అన్నిటిని కూడా ఆయన పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో సీఎం రేవంత్ రెడ్డి కూర్చుని దాని ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా వాళ్ళతో మాట్లాడి ఆ వివరాలు కూడా ఆయన తెలుసుకుంటున్నారు. ఆయన స్వయంగా ఆ వెహికల్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏ విధమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో ఏ వివరాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. సో దగ్గరుండి వాళ్ళు అన్ని వివరాలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అక్కడ పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు, ఇంకా అధికారులు కూడా ఉన్నారు. సో ఎలాంటి సిస్టమ్ కొత్తగా డెవలప్ చేస్తున్నారు, సో తర్వాత రాబోయే అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్కి ఎలాంటివి పెడితే బాగుంటుంది, ఏ విధమైన సిస్టమ్ని తీసుకొస్తే బాగుంటుంది అంటూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ వెహికల్స్ గురించి వాళ్ళు వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి. సో ఆయన దగ్గరుండి వాటిని ఆపరేట్ చేస్తూ కూడా ఆ వివరాలన్నీ ఆయన స్పష్టంగా అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా, రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండం, నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్నగా బతికి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గత 10 రోజులుగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇవాళ రవాణా శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి స్టాల్ ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ను వాళ్ళు స్వయంగా ఆపరేట్ చేస్తూ వాళ్ళని అడిగి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. సో ఈ సంవత్సర కాలంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టారు, రాబోయే రోజుల్లో ఇంకా ఏ పథకాలు ఇన్వెంట్ చేయబోతున్నారు అనే విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సభకు చేరుకొని అందరికీ అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఇప్పుడు చూడొచ్చు.
ముఖ్య అతిథి. ప్రతిరోజు కాదు, ప్రతి పూట కాదు, ప్రతి గంట తెలంగాణ వికాసం కోసం కృషి చేస్తూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో ఈరోజు రవాణా శాఖను అభినందించడానికి, ఈ సంవత్సరం పాటు రవాణా శాఖ సాధించిన ప్రగతిని తెలుసుకొని మరింత ప్రోత్సహించేందుకు వెంచేసిన ఆనరబుల్ సీఎం గారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఆనరబుల్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పాట జయ జయ హే తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రానికే ప్రతిరోజు జయధ్వానాలు వినిపించేలా ఈ గీతాన్ని మనకు కానుకగా ఇచ్చారు ఆనరబుల్ సీఎం. ఇప్పుడు రాష్ట్ర గీతం. जननी जय केतनम मुक्कोटि गोंतुकलु ఒక్కటైన చేత